రామ్టాక్కి తిరిగి స్వాగతం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంతవరకు నెహ్రూ కుటుంబంలో ఇటువంటి అవినీతి ఆరోపణల ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు లేరు. నెహ్రూ మీద విమర్శలు ఉన్నాయి. విధానపర నిర్ణయాల్లో రాజీ పడ్డాడనే విమర్శలు ఉన్నాయి. చైనా విషయంలో, కాశ్మీర్ విషయంలో తప్పటడుగులేశాడని. ఇందిరాగాంధీ విషయంలో విమర్శలు ఉన్నాయి. పౌర హక్కుల్ని కాలరాచి ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టింది ప్రతిపక్ష నాయకులందరినీ. అదే రాజీవ్ గాంధీ విషయంలో ఒకే ఒక్క బోఫార్స్ కేసులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. బట్ ఇట్ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కేస్. చివరికి అది నిరూపణ కాలేదు కోర్టులో. అదే ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం 5,000 కోట్ల రూపాయలున్న ఆస్తిని నేరపూరితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని తమ సొంతం చేసుకోవాలనేటువంటి కుట్ర పన్నారనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇది అంత కాంప్లికేటెడ్ కేసు కూడా కాదు. బొఫార్స్ కేసుతో పోలిస్తే ఇట్ ఈజ్ ఓపెన్ అండ్ షట్ కేస్. ఎందుకు చెప్పాల్సి వస్తుంది నేను వివరిస్తాను మీకు. ఇప్పుడు 9వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేయటం, 25వ తేదీన విచారణ ఎదుర్కోబోవటం ఇప్పుడు జరిగినటువంటి పరిణామం. 11వ తేదీ అయితే ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆస్తులకి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. వాటి మీద వచ్చే ఆదాయం కూడా అద్దెలు కానీ ఏదైనా సరే ఇక నుంచి ఈడీ అకౌంట్లోనే జమ చేయాలని కూడా ఆ నోటీసులో ఇవ్వటం జరిగింది. అసలు ఇది ఎట్లా వచ్చింది బయటకని చూసుకున్నప్పుడు 2013లో సుబ్రహ్మణ్య స్వామి రైట్ చేశాడండి. ఆయన ఒక కేసు పెట్టాడు. ముద్దాయిలు ఇదే ముద్దాయిలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తర్వాత ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా, శామ్ పెట్రోడా, సుమన్ దూబే, వీళ్ళందరినీ కలిపేసి ఒక కేసు పెట్టాడు ఆయన. ఆయన దీన్ని 2013లో పెడితే కేసు నడుస్తూ ఉంది. 2000 హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళినా కూడా ఆ రెండు కూడా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందనేటువంటి దీని కంక్లూషన్స్కి వచ్చారు. తర్వాత 2017లో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్ ఇచ్చింది 414 కోట్లు. సరే, తర్వాత దాన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. 398 కోట్లుగా రీఅసెస్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇది స్థూలంగా ఇది జరుగుతున్న దీని మీద 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు టేకప్ చేసింది. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్కి సంబంధించింది కాబట్టి ప్రైమా ఫేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పర్వ్యూలోకి వస్తుంది. ఆ కేసు టేకప్ చేసిన తర్వాత 2023 నవంబర్లో దాదాపు 751 కోట్ల 2 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా 900 పైచిలుకు ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేశారు. మొత్తం ఆస్తుల విలువ ఆల్మోస్ట్ 2,000 కోట్లు ఆనాటికి వీళ్ళు కబ్జా చేసే రోజుకి. ఇవాళ దాని విలువ 5,000 కోట్లట మార్కెట్ విలువ. ఇదండి సంక్షిప్తంగా చెప్పాను మీకు. ఇప్పుడు కేసు వివరాల్లోకి వెళ్దాం. అసలు ఆ ఛార్జ్షీట్ ఏంటి, అభియోగాలు ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తీసుకొచ్చినటువంటి అభియోగాలు చూసినట్లయితే ఇది ఏజేఎల్ అనేది అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీని కాంగ్రెస్ పార్టీ స్థాపించిందండి. ఎందుకంటే కొత్తగా పేపర్ పెట్టాలి, స్వాతంత్రోద్యమానికి ముందు మనకంటూ ఒక పేపర్ ఉండాలనే పేరుతోటి ఒక కంపెనీని ముందుగా స్టార్ట్ చేసింది 1937లో. 38లో నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ పేపర్ అని తీసుకొచ్చింది. ఆ తర్వాత నవజీవన్ అని హిందీ పేపర్ని తీసుకొచ్చింది. తర్వాత క్వామి అవాజ్ అని చెప్పి ఉర్దూ పేపర్ని కూడా తీసుకొచ్చింది. ఇది నడుస్తూ నడుస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత 2008లో ఇది పనిచేయట్లేదు, నష్టాలు వస్తున్నాయని చెప్పి దీన్ని క్లోజ్ చేసేసారు, మూసేశారు. 2008లో జాగ్రత్తగా అయినట్టు ఇదంతా కాంగ్రెస్ పార్టీది.
అప్పటికే ఈ నేషనల్ హెరాల్డ్ పేరు మీద దీనికి ఢిల్లీలో ఆస్తులు ఉన్నాయి, ముంబైలో ఆస్తులు ఉన్నాయి, లక్నోలో ఆస్తులు ఉన్నాయి, పాట్నాలో ఆస్తులు ఉన్నాయి, భోపాల్లో ఆస్తులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, ఈ పేపర్ తరఫున ఎక్వైర్ చేసింది కంపెనీగా ఏజీఎల్ ఉంది. ఈ ఆస్తులు ఉండగా క్లోజ్ చేశారు. అసలు వ్యాపారంలో నష్టాలు లాభాలు అనేది సహజం. క్లోజ్ చేశారు, పేపర్ నడవట్లేదని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత అసలు కథ ఇక్కడి నుంచి మొదలైంది. మరి దీని వెనక ఆస్తులు ఉన్నాయి కదా, అద్దెలు వస్తున్నాయి కదా, కమర్షియల్ యాక్టివిటీ ఆగల. పేపర్ ఆగింది తప్పితే కమర్షియల్ యాక్టివిటీ ఆగల, అది నడుస్తూ ఉంది. దాని మీద అద్దెలు వస్తున్నాయి ఈ రియల్ ఎస్టేట్ మీద. సో దీన్ని ఏమిటి మరి దీనికి మరి పరిస్థితి ఏంటంటే 2010 కల్లా ఓ పెద్ద, అంటే ఈడీ చెప్పేదాని ప్రకారంగా ఇదొక కహనా స్టోరీ అల్లారు. ఏంటి ఆ స్టోరీ అంటే 90 కోట్ల అప్పులున్నట్టు, 90 కోట్ల అప్పులున్నట్లు, 90 కోట్లు ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇచ్చినట్టు, చూడండి, ఇచ్చినట్టు. కానీ ఏజేఎల్ నష్టాల్లో ఉంది కాబట్టి అది తిరిగి చెల్లించినట్టు. ఇదొక కథ. ఇంతవరకు వదిలిపెట్టదు, నేను టూకీగా చెప్తున్నాను మీకు. తర్వాత 2010లోనే యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కొత్త ప్రైవేట్ కంపెనీని స్టార్ట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ప్రైవేట్ కంపెనీ. అది యంగ్ ఇండియా కంపెనీ. ఒక ఇద్దరు స్టార్టింగ్లో నాకు తెలిసి సుమన్ దూబే, శ్యామ్ పెట్రోడా ద్వారా క్రియేట్ చేశారు. అది 2000 ఎప్పుడు జరిగింది, 2010 నవంబర్ 23లో కంపెనీని రిజిస్టర్ చేస్తే డిసెంబర్ 13న రాహుల్ గాంధీని డైరెక్టర్గా చేర్చారు. చూడండి ఒక్కోటి ఒక్కటి ఎక్కడ జరుగుతుందో. డిసెంబర్ 13న రాహుల్ గాంధీని డైరెక్టర్గా చేర్చారు. అదే జనవరి 2011న ఇంకొద్ది రోజుల తర్వాత సోనియా గాంధీని డైరెక్టర్గా చేర్చారు. తర్వాత మోతీలాల్ వోరా వీళ్ళందరూ, ఆస్కార్ ఫెర్నాండెజ్ వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే మేజర్ షేరు 38% సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి 38%, అంటే ఇద్దరికి కలిపి 76% ఈ కంపెనీలో వాటాలు ఉండేటట్టుగా డైరెక్టర్లుగా. 24% మిగతా ఎవరికున్నా కూడా, అంటే వాళ్ళకి ఏం లెక్క ఉంటుంది, 76% వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు వీళ్ళదే కదా. ఆ- ఆ- ఇక్కడ కథ, అక్కడేమో 90 కోట్లు నష్టాలు, ఇక్కడేమో ఒక కంపెనీని ఫ్లోట్ చేశారు. ఇప్పుడు జరిగిందండి అసలు కథ. ఏజీఎల్, మేము ఈ ఆస్తులు ఏజీఎల్ని 90 కోట్ల అప్పులు ఏదైతే ఉన్నాయో ఈ అప్పులు మేము కాంగ్రెస్ పార్టీ అడిగినట్టు తీర్చలేనట్టు, యంగ్ ఇండియాకి అది, యంగ్ ఇండియా మేము తీర్చలేం కాబట్టి అది యంగ్ ఇండియాకి అమ్మేసేటట్టు 50 లక్షలకి, 90 కోట్ల అప్పు కూడా వాళ్ళకి బదలాయించేటట్టు. తర్వాత యంగ్ ఇండియా ఏజీఎల్ వాళ్ళదే, కాంగ్రెస్ పార్టీదే, ఏజీఎల్ని మీరు 90 కోట్లు పే చేయండి అని అంటే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, అయితే మీరు మాకు మొత్తం వాటా బదలాయించండి అంటే మొత్తం ఏజీఎల్ షేర్లన్నీ యంగ్ ఇండియా కంపెనీకి మార్చినట్టు. ఇది ట్రాన్సాక్షన్స్ లేవు. సో మొత్తం మీద ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా యంగ్ ఇండియా కంపెనీకి మారిపోయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతిలోకి మారినాయి. సింపుల్ పాయింట్ అండి. 1937లో స్థాపించిన ఏజీఎల్ కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా వచ్చిన ఆస్తి నష్టాలు వచ్చిందని మూసేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కథ నడిపి చివరికి కాంగ్రెస్ పార్టీ ఆస్తులన్నింటినీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మార్చారు, యంగ్ ఇండియా కంపెనీకి. ఆ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ 76% వాటా వాళ్ళదే, ప్రైవేట్ కంపెనీ. ఇన్ని కోట్ల, 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటిది 90 కోట్ల నష్టం ఉంటే 90 కోట్లని ఏ చిన్న ప్రాపర్టీ అమ్మినా కూడా 90 కోట్లు తీర్చొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీకి ఎందుకు బదలాయించారు? అందరికీ ఇదనమాట. ఇదో పెద్ద దీ దీన్ని ఒక కబ్జా కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది. ఎందుకంటే క్లియర్ కట్ కేసు ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆస్తుల్ని యంగ్ ఇండియా కంపెనీకి మార్చారు. యంగ్ ఇండియా కంపెనీలో మెజారిటీ షేర్లు సోనియా గాంధీ. ఇదండి. మరి ఎందుకు ఈ ఆస్తి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి దత్తత చేశారు అనేది ఇక్కడ వస్తుంది సమస్య.
కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, మేము షేర్ హోల్డర్స్ జనరల్ బాడీ పెట్టాం, వీళ్ళే రియల్ షేర్ హోల్డర్స్, చిన్న చిన్న షేర్ హోల్డర్స్కి నోటీసులు కూడా వెళ్ళలేదు. ఇదంతా కథ నడిపారనమాట. ఇవాళ ఈ మార్కెట్ విలువలో ఈ ఆస్తులు 5,000 కోట్లండి. ఇప్పుడు చెప్పండి నాకు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు 16వ తేదీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారట. నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త అయి ఉంటే వాళ్ళు నిరసన తెలపాల్సింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇళ్ల ముందు. మా ఆస్తిని మీరెట్లా బదలాయించుకున్నారు, ఒక ప్రైవేట్ కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ ద్వారా మీరెట్లా బదలాయించుకున్నారనేది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపాల్సింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇళ్ల దగ్గర. అసలు ఎటువంటి కేసు అంటే ఇది పిఎంఎల్ఏ కేసు, మామూలు కేసు కాదు. ఇంకొకరు ఎవరినైనా ఇటువంటి కేసు జరిగినప్పుడు అరెస్ట్ చేస్తారండి ఫస్ట్. వేల కోట్ల రూపాయలు, ఇదేదో ఒక 10 కోట్లు 20 కోట్లు కడగదు, వేల కోట్ల ఆస్తుకు సంబంధించినది. ఒక ప్రైవేట్ కంపెనీని ఫ్లోట్ చేసి మొత్తం ఒక పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని లాగేసుకుంటే కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టారు. యాక్చువల్గా కాంగ్రెస్ డిమాండ్ చేయాల్సింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీని. వాళ్ళకి నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద లాయల్టీ ఉంటే. ఎందుకు ఈ కేసుల గురించి నేను చెప్తున్నానంటే, ఇది బోఫార్స్ లాగా కాంప్లికేటెడ్ కేసు కాదు, మనందరికీ అర్థమవుతుంది కదా, ఎవరికి సామాన్యుడికి అర్థమవుతుంది. అందుకనే మీకు సామాన్యులకు అర్థమయ్యే భాషలోనే మీకు చెప్పాను ఏం జరిగిందనేది. సింపుల్ పాయింట్ అండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వేల కోట్ల ఆస్తిని ఓ ప్రైవేట్ కంపెనీ ఫ్లోట్ చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కబ్జా చేశారు. ఇది అభియోగం క్లియర్గా తెలుస్తూ ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. దీనికి వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాస్తవాలు ఇవే. ఖచ్చితంగా ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపండి సోనియా గాంధీ ఇంటి ముందు. అంతేగాని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సామాన్య కార్యకర్తల్ని మోసం చేయకండి. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇది నిజం. చూద్దాం 25వ తేదీ ఏం జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.